అనంతపురం జిల్లా మామిళ్లకుంట్లపల్లిలో రాహుల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏమి ఒక పూట గంజికి కూడా లేనటువంటి స్తోమత లేనటువంటి నా అక్క చెల్లి నా అన్న తమ్ముడు బ్యాంకుకు దర్జాగా పోయి డబ్బులు తీసుకునేటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించింది గతంలో. And if a rich man goes to the bank and if there is a red carpet for the rich man, then there will be a red carpet for our sisters and mothers. ఈ రోజు బ్యాంకుల్లో మేము పోరాడతాం. ఎందుకోసం? ఆ రోజు ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణ చేసి మేము మా విధానం బ్యాంకుల్లో పోతే ఎర్ర తివాచి శ్రీమంతుడికి కోటీశ్వరుడికి వేస్తే దరిద్ర నారాయణుడికి కూడా ఎర్ర తివాచి వేసి బ్యాంకు వాడు అప్పులు ఇవ్వాలి. అది కాంగ్రెస్ పార్టీ విధానం. The difference is that the Congress party believes in you. We believe that you are the future of the state. You are the future of the country. మీ గురించి మేము ఎందుకు ఆలోచన చేస్తామంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు మీరు. మీ వల్లే దేశం శక్తివంతం. ఉన్న 10 మంది షావుకారులతో కాదు, ధనికులతో కాదు, ఈ పేదవాళ్ళు కోట్ల మంది ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళే ఈ దేశానికి పునాది, ఈ దేశానికి శక్తి. అందుకోసమే మీరంటే మాకు ప్రేమ, మీరంటే మాకు అభిమానం, మీరంటే మాకు విశ్వాసం. మీకోసం పనిచేస్తాం. And that is why I have come here to tell you that we are going to stand with you. We believe in the SHG movement. We believe in you and we are going to fight standing side by side with you against the oppression of the government. అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీతో కలుస్తుంది, మీతో చేయి చేయి కలిపి ముందుకు నడుస్తుంది. మీ ప్రతి సమస్యను కూడా పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేస్తుంది. అది చెప్పడానికి, ఆ మాట ఇవ్వడానికే ఇక్కడికి వచ్చిన. One of the ladies said that the Congress party used to give you benefits every day. And the government now says that we will only give it to you on festival days. ఇందాక ఒక మా అక్క చెప్పింది అమ్మ హస్తమని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 9 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులను ప్రతి నెల ఇచ్చేవాళ్ళు. కానీ ఘనమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఇస్తారట. హిందువులైతే సంక్రాంతి రోజు ఇస్తారట, ముస్లింలైతే రంజాన్ రోజు ఇస్తారట, క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ రోజు ఇస్తారట. ఇక 364 రోజులు ఏమి తినాలి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 12 మాసాలు ఇస్తారు. ఒక్క రోజు ఇచ్చి మీరు ఆపుతారా? మీరు The reason is because they want you to celebrate only on one day in the whole year. And we want you to celebrate every single day of the year, every single day of your life. పేదవాడి ఇంట్లో తెలుగుదేశం బీజేపీ సంవత్సరానికి ఒక్కరోజే పండుగ చూడాలనుకునేటువంటి సంస్కృతి విధానం తెలుగుదేశం బీజేపీది. కానీ కాంగ్రెస్ పార్టీ పేదవాడు 365 రోజులు పండుగ చేసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ విధానం. And we know very well that the only way every day of your life is going to be a festival is when you are independent, when you are free to think and make decisions that the SHG allows you to do. మాకు తెలుసు, పూర్తి నమ్ముతా ఉన్నాం. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. అక్క చెల్లెళ్ళు స్వతంత్రంగా తీసుకోవాలి, స్వతంత్రంగా జీవించాలి. అప్పుడే మానవత్వానికి అర్థం ఉంది. ఈ దేశం మనుగడ సాధిస్తుంది. పురాణాల నుంచి దేవతలు పూజించబడినటువంటి స్త్రీలను పూజించినటువంటి పుణ్యభూమి భారతదేశం. మీకు
ఈ బీజేపీ తెలుగుదేశం కల్పిస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చీల్చి చెండాడడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పనిచేస్తుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. We will not rest until every single woman in Andhra Pradesh and the rest of the country is independent, free and allowed to think and dream whatever she wants. అనంతపురం టూర్లో ఉన్న రాహుల్ ఆపదలో ఉన్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలోని ఓబుళదేవర చెరువు నుంచి మొదలైన రాహుల్ టూర్ ప్రస్తుతం డాబూర్వారి పల్లెలో కొనసాగుతోంది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించారు రాహుల్. మీకు మేమున్నామంటూ ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ Thank you very much for the love and affection that you have shown me today. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ అనురాగాలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఓబుళదేవరపల్లిలో జరిగిన సభలో పాల్గొన్న రాహుల్ వివాదాస్పద భూసేకరణ బిల్పై మరోసారి మండిపడ్డారు. భూ బిల్లు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతులు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ మాట మార్చారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీలు ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్లు మోడీకి భయపడుతున్నారని విమర్శించారు రాహుల్. ఆ పార్టీలాగా పొలిటికల్ గెయినింగ్ కోసం ఆరాటపడమని, ప్రజల తరపున నిరంతరం పోరాడుతూనే ఉంటామని హామీ ఇచ్చారు యువనేత. Of the Congress party both in Andhra and in India. In fact the ladies sitting over here might not know it, but they are an inspiration for many of us. Gandhiji used to talk about Swaraj, and in a way the SHG movement demonstrated that the Indian women are capable of being independent and successful. And I can say with confidence and pride that the women of Andhra showed direction to the other women of this country. And maybe many of the women sitting here don't know that even I was inspired after I came to Andhra Pradesh and watched them. And I was not just inspired by them, I took some of their lessons and I applied them in my constituency and in Uttar. అంతకుముందు పర్యటనలో భాగంగా మామిలికుంటపల్లిలో ల్యాండ్ బిల్ పై కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శించారు రాహుల్. Some time back, the government of India
decided to change our land bill. The crux of the land bill, the bill that we put through Parliament, was that farmers ask their permission before their land is taken away from them. The bill ensured that politicians and their big businessmen friends could not. And the bill also said that if the industrialist who takes the land or the government does not use the land within 5 years, that land will go back to the farmer. When Mr. Modi came to power, he came to power on the back of the people who wanted to change the land bill. The unwritten promise, the promise that the Prime Minister did not tell in the pout, was that he had told his friends that he will take the land away from the farmers. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ మాట మార్చారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ప్రత్యేక హోదా కోసం టీడీపీ వైసీపీలు ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు జగన్లు మోడీకి భయపడుతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. ఆ పార్టీల్లాగా పొలిటికల్ గెయినింగ్ కోసం ఆరాటపడమని, ప్రజల తరపున నిరంతరం పోరాడుతూనే ఉంటామని హామీ ఇచ్చారు యువనేత. The government of India has committed to Andhra Pradesh the special status and the Polavaram. The same way the Prime Minister wanted to take land away from the farmers, he wants to take special status and Polavaram away from the people of this state. I can fully understand the intention of the Prime Minister, but what I don't understand is the intention of the Chief Minister of this state and of the other party. I don't understand why these two parties are not fighting for special status. I do not understand why these two parties are not fighting for Polavaram. Why are they scared to ask for what is due to Andhra? Why are they not on the streets of this state asking for special status? Why are they not on the streets of this state asking for Polavaram? What is it about their past that is making them sell your future? The Congress party fought the fight of the farmers, and the Congress party and I am not scared of anything or anybody. So what I have come here to tell you, the Congress party is going to fight for special status of Andhra Pradesh. It is going to fight for Polavaram, and wherever the people of Andhra want me to go to fight for special status, to fight for Polavaram, I am ready to come. I mentioned to you in the కమామిలకుంట్లపల్లిలోని జీవనజ్యోతి స్కూల్ విద్యార్థులతో చిట్చాట్ చేశారు రాహుల్. విద్యార్థులు ప్రదర్శించిన డాన్స్లు చూసి మురిసిపోయారు. వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలపైన వారిని అడిగి తెలుసుకున్నారు యువనేత. మామిలకుంట్లపల్లి పర్యటనలో భాగంగా రాహుల్ ప్రజలతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న 47 రైతు కుటుంబాలకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు రాహుల్. అలాగే రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ప్రతి సమస్య కోసం పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడతామని హామీ ఇచ్చారు రాహుల్. అంతకు ముందు ల్యాండ్ బిల్ పై కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బిల్ పై తగ్గేది లేదని తేల్చి చెప్పారు రాహుల్.
మొత్తానికి మామిలకుంట్లపల్లి పర్యటనలో భాగంగా రాహుల్ ప్రజలతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న 47 రైతు కుటుంబాలకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు రాహుల్. అలాగే రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ప్రతి సమస్య కోసం పోరాడుతుందని భరోసా ఇచ్చారు రాహుల్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ల్యాండ్ బిల్ పై కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బిల్ పై తగ్గేది లేదని తేల్చి చెప్పారు యువనేత. రాహుల్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్ శివ అందిస్తారు. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. పాదయాత్ర ఎక్కడి వరకు కొనసాగింది, ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 8 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేశారు. చివరిగా 2 కిలోమీటర్ల తర్వాత ఒక చివరి గ్రామం వస్తుంది. కొండ కమర్ల అనే గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలవబోతున్నారు. అక్కడే వలస వచ్చిన వాళ్ళని కూడా రాహుల్ గాంధీ కలవబోతున్నారు. మనం చూస్తున్నాం, లైవ్ లో చూస్తున్నాము విజువల్స్. దారి పొడవునా రాహుల్ గాంధీ వెంట ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు, పార్టీ క్యాడర్ అంతా కూడా రాహుల్ అడుగులో అడుగు వేస్తూ రాహుల్ వెంట నడుస్తున్నారు. పార్టీ దాదాపు రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పార్టీ జవసత్వాలను నింపే ప్రయత్నం చేయాలని ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ టూర్ కోసం ప్రయత్నం చేశారు. చివరిగా రాహుల్ గాంధీ టూర్ తో పార్టీలో ఒక కొత్త సంతోషం కనిపిస్తున్నట్టుగా ఉంది. కార్యకర్తలందరూ కూడా సంతోషంగా రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే రాహుల్ ఉపాధి హామీ పథకాలను ఇప్పటికే రాహుల్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. దాంతోపాటు ఏపీలో గవర్నమెంట్ బాధితులు అంటే ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎవరైతే మోసం చేసిందని ఇన్ని రోజులు ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వచ్చారో వాళ్ళందరినీ కూడా రాహుల్ కల్పించే ప్రయత్నం చేశారు. రైతులు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలందరినీ కూడా ఒకే దగ్గరికి పిలిచి రాహుల్ చేత మాట్లాడించే ప్రయత్నం చేశారు. వాళ్ళకందరికీ 50,000 రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా రాహుల్ చేతుల మీదుగా ఇచ్చారు. ఇంకా దాంతోపాటు రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలందరూ కూడా కలిసి ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్య నేతలు, ఎంపీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, తర్వాత మొన్న తాజాగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు కావచ్చు, అందరూ కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు. అందరం కలిసి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకు కలిసి నడుస్తున్నామనే ఒక సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చివరిగా కొండ కమర్లలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీలను కలబోతున్నారు. ఉపాధి హామీ పథకం కూడా నీరు గారిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం వల్ల గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలను కూడా నీరు కారబోతున్నాయి. అవన్నీ కూడా వాటన్నింటినీ కూడా మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్తూ వస్తున్నారు. ఈ కొండకమర్ల తర్వాత నేరుగా పుట్టపర్తికి చేరుకుంటారు. వెహికల్లో పుట్టపర్తిలో దాదాపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, పార్టీ ముఖ్య నేతలతో గంటసేపు రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. ఆ గంటసేపు సమావేశంలో కూడా పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, పార్టీని ఏ విధంగా నడిపించాలి అనే అంశం పైన రాష్ట్ర నేతలకందరూ కూడా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ రోల్ పోషిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు కేవలం పోలవరం సంబంధించిన జాతీయ హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే అంశమే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా ఏపీకి సంబంధించిన అంశాలన్నీ కూడా అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచే విధంగా ఇక్కడ నుంచి ఒక ఉద్యమం తీసుకోవాలన్న ఒక సూచనలు కూడా రాష్ట్ర నేతలకు రాహుల్ గాంధీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కూడా రాహుల్ గాంధీ టూర్ అంతా కూడా ఏపీ కాంగ్రెస్ లో ఒక కొత్త
కొత్త జోష్ నింపిందని చెప్పాలి. అందరూ కూడా రాష్ట్ర నేతలు కార్యకర్తలందరూ కూడా ఈ తర్వాత మళ్ళీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒక యుద్ధం చేయడానికి ఇది ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది. రాహుల్ టూర్ తర్వాత ఏపీ కాంగ్రెస్ కూడా నిత్యం ప్రజల్లో ఉండేందుకు కార్యక్రమాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ టూర్ తో ఏపీ కాంగ్రెస్ అయితే కొత్త జోష్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. రెహనా, శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.